రైట్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ మిషన్ భగీరథ పథకానికి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు జరిగినటువంటి ఆ పథకంలో జరిగినటువంటి అవినీతి దాదాపుగా 7,000 కోట్ల రూపాయల వరకు కూడా దాంట్లో అవకతవకలు జరిగాయి. అవన్నీ బయటకు తీస్తామని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా కూడా ఎక్కడ పనులు జరగనప్పటికీ కూడా మిషన్ భగీరథ పథకంలో చాలా అవినీతి జరిగింది, చాలా డబ్బు చేతులు మారింది అని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తా ఉంది. రైట్, ఇంటింటికి మంచినీటిని అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన మిషన్ భగీరథ పథకంలోని అవినీతి అక్రమాలపై విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలియజేశారు. ఈ పథకంలో 7,000 కోట్ల మేర అవినీతి జరిగింది అంటూ విజిలెన్స్ విభాగం అంతర్గత నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రతి మండలంలోనూ ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడ చేసిన పనులు, ఖర్చు చేసిన నిధులు తదితరాలను పరిశీలించాలి అని నిర్దేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఇక ఇంటింటికి మంచినీరు అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టింది. ఆయా పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు సర్కార్కు పలు వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయి. ఆయా గ్రామాల వరకు పైప్ లైన్లను వేసినా గ్రామాల్లో మాత్రం పాత ఓవర్ హెడ్ ట్యాంకులు పైప్ లైన్లకే లింక్ చేసినట్లయితే కాంగ్రెస్ సర్కార్కు నివేదికలు అందిన పరిస్థితి. ఓవరాల్ గా ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ దగ్గర తెలుసుకుందాం. సిద్ధార్థ్, ఒకవైపు మిషన్ భగీరథలో చాలా అవినీతి జరిగింది, దాదాపుగా 7,000 కోట్ల వరకు కూడా దీంట్లో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తా ఉంది. విజిలెన్స్ కూడా దీనికి సంబంధించినటువంటి నివేదికలు కూడా ఇచ్చిన పరిస్థితి. ఇంకొక వైపు ఈ ఎంపీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కసరత్తు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అప్డేట్స్ ఏంటి పూర్తిగా? థ్యాంక్ యూ పవన్. నిన్న గాంధీ భవన్ లో పిఎస్సి సమావేశం జరిగింది. ఇందులో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ 17 నియోజకవర్గాలకు గాను అభ్యర్థులను ఎంపిక చేయడం తరతరగా జరగాలని పిఎస్సి నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఈ 17 నియోజకవర్గాల్లో తమ ప్రతిపాదనలను ఈ రోజు మధ్యాహ్నం వరకు గాంధీ భవన్ లో సీల్డ్ కవర్ లో ఇవ్వాలని పిఎస్సి ఆదేశించింది. దాంట్లో భాగంగానే ఒక్కొక్క నియోజకవర్గానికి పిఎస్సి సభ్యులందరూ తమ ప్రాధాన్యతలను 1, 2, 3 ప్రాధాన్యతలుగా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3 నుంచి 4 పేర్లను సూచిస్తూ గాంధీ భవన్ లో సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఎంపిక చేసినటువంటి లిస్టును పై కమిటీకి పంపిస్తారు. కేంద్ర ఎన్నికల కమిటీకి దీన్ని సిఫారసు చేసి అక్కడ సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం. ఇక నిన్న జరిగినటువంటి సమావేశంలో పలు కీలకమైన ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి పిఎస్సి సభ్యులకు ఇచ్చారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఇరిగేషన్ లో జరిగినటువంటి అవినీతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని, దాంతోపాటు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, అందుకు అనుగుణంగా కార్యక్రమాలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి చెప్పారు. దాంతో పాటు గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఇరిగేషన్ అంశంలో చాలా సీరియస్ గా ఉంది. ఇటు మిషన్ భగీరథకు సంబంధించి గత ప్రభుత్వ పాలకులు మిషన్ భగీరథ తమ ఎసెట్ అని దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ మిషన్ భగీరథ ప్రాజెక్టును చేపట్టామని ప్రభుత్వం చెప్పింది. కానీ దాంట్లో చాలా లోపాలు ఉన్నాయని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపై విజిలెన్స్ విచారణ చేయాలని నిన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడ ఈ మిషన్ భగీరథ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాలను క్షుణ్ణంగా స్టడీ చేయాలని ప్రభుత్వం డైరెక్ట్ చేసింది. ఇక ఈ పథకంలో 7,000 కోట్ల అవినీతి జరిగిందంటూ ప్రభుత్వానికి ఒక నివేదిక అందింది. గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్ లైన్లు, నల్లాలు వేయకుండానే బిల్లులు డ్రా చేశారని ప్రభుత్వానికి ఇన్పుట్స్ అందాయి. ఇవన్నీ అంటే ఉన్నటువంటి పనులన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి. కేవలం ట్యాంకులు కట్టి మిషన్ భగీరథ ప్రాజెక్టును ఏదో చేశామని గత ప్రభుత్వం గొప్పని చెప్పుకుంది. కానీ దీంట్లో ఎక్కువగా అవినీతి జరిగింది, మిస్యూజ్ డబ్బులైనాయి అని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించిన ఎంక్వైరీ కూడా చేయాలని చెప్తా ఉంది. ఇక దాంతో పాటుగా ఈ ఇరిగేషన్ కి సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేశామని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ అసెంబ్లీ సెషన్స్ లో వీటన్నింటినీ పక్కదారి పట్టించడానికి బీఆర్ఎస్ లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రాజెక్టులు పూర్తిగా కేంద్రానికి హ్యాండ్ ఓవర్ చేశారని ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలి. ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే ఈ ప్రాజెక్టులు హ్యాండ్ ఓవర్ చేయడానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత పాలకులు చేసినటువంటి విషయాలనే
ప్రజల్లోకి పెడితే వాళ్ళ అవినీతి కానీ వాళ్ళు చేసినటువంటి తప్పులు బయటకు వస్తాయి, ప్రజలకి అర్థమవుతాయి అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పైన దుష్ప్రచారం చేస్తున్నారు. వీటిని తిప్పికొట్టే విధంగా కాంగ్రెస్ కార్యక్రమాలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నిన్న పిఈసి సభ్యులకు చెప్పారు. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పిఈసి సమావేశం అనంతరం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తప్పు చేసిన వారు ఖచ్చితంగా జైల్లోకి పంపుతాము. కేసీఆర్ ఇరిగేషన్ మీద తెలంగాణను పూర్తిగా అస్తవ్యస్తం చేశాడు, ఆర్థిక అరాచకానికి పాల్పడ్డాడు అని కొన్ని కామెంట్స్ చేశారు. ఇక మేడిగడ్డపై జరిగినటువంటి విజిలెన్స్ రిపోర్టును అసెంబ్లీ సమావేశంలో ప్రజల ముందు సబ్మిట్ చేస్తామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మొత్తానికైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి ముఖ్యంగా ఇరిగేషన్ శాఖలో జరిగినటువంటి విషయాలను అసెంబ్లీ వేదికగా ప్రజల ముందు డిస్కస్ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ అన్నింటినీ సేకరిస్తుంది. ఇక పార్టీ పరంగా 17 నియోజకవర్గాలకు గాను కనీసం 13 నుంచి 15 నియోజకవర్గాలను గెలుపొందడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తా ఉంది. అందుకు అనుగుణంగానే సామాజిక సమీకరణాలు, గెలవగలిగే గెలుపు గుర్రాలు వీటిని సమన్వయం చేసుకొని అభ్యర్థుల ఎంపిక ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.